నమస్తే, నేను వెంకట్. ఇవాటి స్పెషల్ ఇంటర్వ్యూలో నా గెస్ట్ డాక్టర్ తాటికొండ రాజయ్య, తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి. తెలంగాణ ఉద్యమంలో రాజన్న పేరంటే ఎవరికి తెలియంది కూడా కాదు. అయితే ఇటీవల భారత రాష్ట్ర సమితికి రాజీనామా చేసి వారు కాంగ్రెస్ గూటికి చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ టీఆర్ఎస్లో బీఆర్ఎస్లో సుదీర్ఘకాలం, అటు ఉద్యమ సమయంలో ఇటు ప్రభుత్వ కాలంలో సుదీర్ఘకాలం పనిచేసిన రాజయ్య ఎందుకు అకస్మాత్తుగా రాజీనామా చేశారు? ఎందుకు మళ్ళీ సొంత గుటికి వెళ్ళాలనుకుంటున్నారు? అసలు బీఆర్ఎస్ అంటే మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని మోకాల యాత్ర చేసిన రాజయ్య ఒక్కసారిగా రాజీనామా ఎందుకు చేశారు? ఇంతకు రాజయ్య రాజీనామా చేశారా, లేకుంటే రాజయ్యను కావాలని పంపించే కుట్ర జరిగిందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే రాజయ్య గారు, నమస్తే. రైట్, మనం మీ ఫ్యామిలీ ఇవంతా కూడా మీ ఫ్యామిలీ అంతా అది ఓపెన్గా తెలుసు. ఇంటర్వ్యూ మీకు టైం లేదు కాబట్టి సూటిగా నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నాను, మీరు ఆన్సర్ ఇస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా, ఎలాంటి దాపరికం లేకుండా. తప్పకుండా. రైట్, మీరు రాజీనామా ఎందుకు చేశారు? టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారినప్పుడే క్రెడిబిలిటీ పోయింది, తెలంగాణ క్రెడిబిలిటీ పోయింది. ఈరోజు ఫ్యూడల్ విధానాలు దినదినానికి ఎక్కువైపోయి, అధికారంలో ఉన్నప్పుడు ఫ్యూడల్ అంటే ఓకే, అధికార మదంతో నిరంకుశ పాలన ఓకే, అయిపోయినాక కూడా ఈరోజు అప్రజాస్వామికంగా ఇంకా ఫ్యూడల్ లాగానే వ్యవహరిస్తడమే కాకుండా ప్రతి మాట కూడా అప్రజాస్వామికాన్ని చూపించే విధంగా, ఒకడేమో లోకల్లో ఉండి రేపో మాపే మళ్ళీ మనమే అధికారంలోకి వస్తున్నామంటాడు. పై నాయకులు దాన్ని బలపరుస్తూ 6 నెలల కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అంటారు. ఏ రకంగా 39 మంది ఉన్నాం, 7 ఎంఐఎం వాళ్ళు, 8 మంది బీజేపీ. అంటే నువ్వు బీజేపీ నువ్వు ముక్కైపోతున్నట్టు కొట్టగానే కొట్టడైపోతుంది కదా. వీటన్నిటిని నిరసించి, సో ఏదైనా కూడా ఒక నిర్ణయం తీసుకోవాలంటే బాయిలింగ్ పాయింట్ రావాలి, సచ్యురేషన్ మోడ్ అంటారు. అందులో ఉన్నంతసేపు విధేయుడిగా, వీర విధేయుడిగా ఉండి, ఎస్ వీర విధేయుడు బయటికి వచ్చిందంటే సమాజం అంతా కూడా ఆలోచించాలి అనే ఉద్దేశంతో రాజీనామా చేయడం జరిగింది. డాక్టర్ తాటికొండ రాజయ్యకు సాచురేషన్ పాయింట్, ఇందాక మీరు అన్నారే, సాచురేషన్ పాయింట్ ఏమొచ్చింది, ఎందుకు వచ్చింది? సాచురేషన్ పాయింట్ ఉప ముఖ్యమంత్రి తీసేయడం, తర్వాత ఎమ్మెల్యే పదవి కూడా తీసేయడం, తర్వాత రైతు బంధు సమితి అంటే ప్రభుత్వం పోయింది కాబట్టి అది పోయింది, ఎమ్మెల్సీ అంటే అది పోయింది. నేను జనగాము గణపూర్ 2 నియోజకవర్గాలకు తిరగడానికి నేను ప్రధాన కారణం. ఇక్కడేమో జనగాంలోనేమో ఇన్ఛార్జిగా స్టార్ క్యాంపెయిన్గా ఇక్కడ గెలిపించడం, గణపురం నియోజకవర్గం 13 ఏళ్ల నుంచి వెళ్ళి బాగా చేశాను, దాంట్లో 10-20% చేయకపోవచ్చు కాక కడియం సరే పడని వాళ్ళు, కానీ చేసిన క్యాడర్ అంతా కూడా నేను పెంచి పోషించి నేను తయారు చేసుకున్న క్యాడర్ వల్ల కడియం శ్రేణి గెలిచాయి. 2 గెలిచినప్పుడు కనీస పిలుపు లేదు, అప్రిషియేషన్ లేదు, గుర్తింపు లేదు. అవి 2 రాకుండా ఉన్నాయి. ఎంపీగా నీకు హామీ ఇచ్చినాం, ఇప్పటి నుంచి చేసుకో అని చెప్పాల్సిన అవసరం ఉండే. అంటే పల్లారాజేశ్వరరెడ్డి గెలిచినా, కడియం శ్రీహరి గెలిచినా అది రాజయ్య భిక్షేనా? 100% నువ్వు ఆ నియోజకవర్గంలో ఏ కార్యకర్తని అడిగినా అదే చెప్తారు. అందుకని అంత గెలిపించడం. అభ్యక్త వరంగల్ జిల్లాలో గెలిచినవి 2. ఈ 2 ఎందుకు గెలుస్తాయి? రాజయ్య ఇక్కడ డప్పు కొట్టడము, వాడ తిరగడము, మాట్లాడము, అనేక రకాలుగా అభ్యర్థులను తీసుకుపోయి జంగంలో నేను పరిచయం చేయాలి. ఎందుకంటే నేను సుదీర్ఘ పరిచయాలు ఉన్న గ్రామాలు నాకు తెలుసు కాబట్టి, వీరు టికెట్ పట్టుకొని డైరెక్ట్గా పల్లరాజేశ్వరరెడ్డి అక్కడికి వచ్చాడు. ప్రతి ఊర్లో నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు, వారిని పరిచయం చేయాల్సిన అవసరం పడుతుంది. ఒక స్ట్రేట్ క్వశ్చన్, ఎక్కడ అధికారం ఉంటే రాజయ్య అక్కడ ఉంటాడు, ఈ క్వశ్చన్ మీరు ఏం చెప్తారు? సో అధికారం లేనప్పుడే కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కేంద్రంలో రాష్ట్రంలో 2 దిక్కుల యూపీఏ కేంద్రంలో ఇక్కడ కాంగ్రెస్ ఉన్నప్పుడు మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోవడం జరిగింది. ఈరోజు నేను అధికార పార్టీకి రావడము కానీ లేదా ఇంకా నిర్ణయం జరగలేదు, కానీ విషయం ఏంటంటే అక్కడ ఫ్యూడల్ విధానం తారాస్థాయికి చేరి బీఆర్ఎస్ విధి విధానాలు నచ్చక, అంతేకాకుండా బరిదెగించి మాట్లాడడం, బీజేపీలను కలుపుకొని మాట్లాడిన బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటనేది తేలిపోతూనే ఉన్నది కదా, మా వాళ్ళే అన్నట్టు మాట్లాడుతున్నారు కదా. మరి మన ఎవరి కోసం రాజయ్య మోసాడే, ఇదే రాజయ్య బీజేపీని తిట్టాడే, ఇదే రాజయ్య నోరు కాంగ్రెస్ తిట్టిందే. రాజయ్య ఎన్నడూ కూడా కాంగ్రెస్ని తిట్టలే. ఎందుకోసం తిట్టలేదు అంటే, నేను ఆ పార్టీ నుండి వచ్చాను కాబట్టి
అప్పుడు తెలంగాణ ఇచ్చే పరిస్థితి వాళ్ళ దగ్గరే ఉన్నది కాబట్టి ఆ నోడు ప్రజాస్వామికబద్ధంగా మాట్లాడడం జరిగింది. వ్యక్తి దూషణ నేను ఈ రోజు వరకు కూడా జరిగింది. విధానాల మీద మాత్రమే మాట్లాడుతాను. ఈ రోజు వరకు కూడా నాకు అలాంటి పేరు లేదు. ఎవరిని వ్యక్తిగతంగా ఎన్నడూ కూడా తిట్టలే. అయ్యో బిడ్డలందరూ చచ్చిపోతున్నారే. ప్రపంచంలో 3వ శక్తివంతమైన లీడరు సోనియా గాంధీ గారు ఆ రోజు మాట్లాడిన మాట. మరి తెలంగాణ ఇస్తానని మాట ఇచ్చి 10 రోజులు దాటకముందే మళ్ళీ మాట వెనక్కు తీసుకోవడం జరిగింది. ఆంధ్రలో మాటలు విని దానివల్ల బిడ్డలు పిట్టలు కాల్చి చచ్చిపోయినట్టు కాలి చనిపోయినలే, ఊరేసుకొని చనిపోయినలే. ఇవన్నిటి కారణం ఎవరు? రావడం అది తెలంగాణ రావడం ఆలస్యమైనందుకే, ఇచ్చిన హామీ నెరవేరనందుకు మాత్రమే వారు చనిపోయినలేని మాత్రమే చెప్పడం జరిగింది. సో ఆ రకంగా తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి పనిచేయడం జరిగింది. అంటే మీరు కాంగ్రెస్ నుంచి ఎందుకు టీఆర్ఎస్కి వచ్చారు, మళ్ళీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి ఎందుకు వెళ్తున్నారు? ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పార్టీలో చేరి ఉద్యమానికి అందులో మాదిగ జాతి చాలా ముందు వరుసలో ఉంది. తెలంగాణ సమాజం తెలంగాణలో 12% మాదిగలే. ఒక్క కులాన్ని తీసుకుంటే వాళ్ళు ఎక్కువ. ఉద్యమంలో మీటింగ్లకు ఎక్కువ వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎక్కువ. ధూమ్ధామ్ కళాకారులు వాళ్ళే. పాట రాసిన వాళ్ళు, గజ్జ కట్టిన వాళ్ళు, డప్పు కొట్టిన వాళ్ళు, తర్వాత రచయితలు అందరూ కూడా వాళ్ళే. సో ఆ రకంగా వాళ్లకు నేను ఆత్మస్థైర్యాన్ని మనోనిబ్బరం ఇవ్వడం వల్ల తెలంగాణ ఉద్యమంలో ఉపయోగపడ్డా. తెచ్చిన తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ తెస్తే ఇన్ని రోజులు అటపని చేసిన, ఇప్పుడు ఇచ్చిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ ఇచ్చింది, అది అందరికీ తెలుసు. మనం తెచ్చుకున్నాం, పోరాటం చేసి తెచ్చుకున్నాం, వాళ్ళు ఇచ్చిండ్రు. సో తెచ్చిన తర్వాత ఈ 10 ఏళ్ళ చూసినాను, ఎక్కడ గడిచిన గొంగలు అక్కడే వచ్చినట్టు కనబడుతుంది. అనేక మళ్ళా బూర్జువా మనస్తత్వము, ఫ్యూడల్ వ్యవస్థ, ఏ దానికోసం అయితే తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినామో అది ఇక్కడెక్కడ కనబడట్లేదు. గడీలు, తర్వాత ఇనుప కంచెలు, తర్వాత చూసేది లేదు. దూరం చూడాలంటే కష్టమయ్యే పరిస్థితి. 5 ఏళ్ళ 5 సార్లు కూడా రాజా గారు మీరు అదే గడికి వెళ్ళారు, అదే వెళ్ళలేదనే చెప్తున్నారు. మీరు వెళ్ళలేదా? పార్టీలో 5 సంవత్సరాలు 5 సార్లు కూడా కలవని పరిస్థితి. గుంపులో గోవింద లెక్క తెలంగాణ భవన్లో కలుసుడో, గుంపులో గోవింద లెక్క అసెంబ్లీలో కనబడో అది కలుసుడు కాదు కదా. ఇట్లా మన ఇద్దరం మాట్లాడినంతసేపు మాట్లాడాలి కదా. ఉప ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో నీతో కలిసి తిరిగాడు, తర్వాత అనేక రకాల అవమానాలు పడ్డాడు, తర్వాత బర్దరఫ్ చేశావు, తర్వాత ఒక స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వలేదు, తర్వాత స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వలేదు, తర్వాత ఏ రకమైన నన్ను బుజ్జగించే కార్యక్రమం ఎన్నడూ కూడా జరగలేదు. అయినా కూడా ఒక పార్టీలో ఉన్నప్పుడు వీర విధేయుడిగా ఉండాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్నంతసేపు అంతే గట్టిగున్నాం. అందులోకెళ్ళి వచ్చే క్రమం రైట్ సార్. మీరు ఇదే వీర విధేయుడిగా ఉన్నారు, చాలా ఎలాంటి డౌట్ లేదు. నేను ప్రత్యక్ష సాక్షిని. కేసీఆర్ నా దేవుడు అన్నారు, నియోజకవర్గ ప్రజలే నా దేవుడు, అది నియోజకవర్గం నా దేవాలయం అన్నారు మీరు. కేసీఆర్ దేవుడు అన్నారు మీరు. ఈ దేవుడి కోసం దేవుడు మరొకసారి 3సారి ముఖ్యమంత్రి రావాలని ఇదే రాజన్న, గణపూర్ రాజన్న మోకాల నడిచాడు. అంటే నిన్నటి వరకు ఆ బుర్జో కనపడలేదా? ఆ కేసీఆర్ దొర కనపడలేదా? నేను ముందు చెప్పాను కదా, ఒక బాయిలింగ్ పాయింట్ రావాలా. మనము ఎక్కడికైతే ఏ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీకి అనుబంధంగా పనిచేయాలి, ఆ పార్టీ డెవలప్మెంట్ కోసం పనిచేయాలి. ఆ పార్టీ విధి విధానాలు మారుతాయి కావచ్చు అని చెప్పేసి వేచి చూస్తాం. అనుకున్న మార్పు రాలేదు, ప్రజలు తిరస్కరించారు. 10 ఏళ్ల పాటు ఏం జరగలేదు తెలంగాణకి. 10 ఏళ్ల పాటు ఏమి జరిగినా కూడా అనుకున్నంత జరగలేదు. రైట్. ఒక్కసారి మనం బ్యాక్ వెళ్దాం సార్. మీరు తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ రాష్ట్ర తొలి వైద్యారోగ్య శాఖ మంత్రులు. మిమ్మల్ని ఎందుకు కేసీఆర్ బర్తరఫ్ చేశారు? ఎందుకు మీరు పదవిచ్యుతుని చేశారు మిమ్మల్ని? ఇప్పటిదాకా అసెంబ్లీలో చర్చ జరుగుతూ ఉండే. వీరేశం మాట్లాడుతున్నాడు, ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతున్నాడు, డాక్టర్ రాజయ్య దళితుడని తీసేసావా, ఆయన ఏ కారణం చేత తీసేసినవో ఇప్పటి వరకు చెప్పలేదు. ఏ కారణం చేత చెప్పి ఆయన బర్తరఫ్ ఇప్పటి వరకు చెప్పలేదు. నేను డిప్యూటీ సీఎంగా హెల్త్ మినిస్టర్గా ఉంటే క్షేత్రస్థాయిలో ఉన్న వైద్య విధానంలో అనేక మార్పులు తీసుకురావడానికి హాస్పిటల్ నిద్ర కార్యక్రమం, తర్వాత ఏజెన్సీ ఏరియాలో ఏ ఎమ్మెల్యేనే పడుకోలేదు. ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో, ఏటూరు ఏజెన్సీ ప్రాంతంలో, ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతంలో, చెంచుపల్లెల్లో కూడా పడుకున్నాను నేను. కేసీఆర్కి అదేవిధంగా ప్రజలలో మంచి పేరు తీసుకురావడం జరిగింది. తీసేసిన తర్వాత కేసీఆర్ నోటనే అన్న మాట ఏంటి అంటే, 3 సార్లు పిలిస్తే పోలే. అప్పటి వరకే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు తీసుకుంటే అట్లా ఏం లేదు, బడ్జెటే లేదు, అలొకేషన్ లేదు. అదే చెప్తా, ఏకు మేక్ అవుతాడని.
ఎందుకంటే ఆయనకు వచ్చిన రిపోర్ట్ ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటి అంటే సిలువలు పలువలు చేసి చెప్పిండ్రు, ఎక్స్ట్రీమ్లీ సారీ రాజయ్య, నీ స్థాయి తగ్గకుండా మళ్ళీ నీకు అవకాశం ఇస్తా, నువ్వు అడగకుండానే నీకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చానని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఎక్స్ట్రీమ్లీ సారీ అని కూడా చెప్పడం జరిగింది. అయితే అసెంబ్లీలో బీజేపీకి సంబంధించిన లీడర్లు చెప్పిన రాజయ్య ఎందుకు తీసింది తెలుసా? సెంట్రల్ ఇంటెలిజెన్స్ నువ్వు సీఎంగా ఉంటే నీకంటే ఎక్కువ డిప్యూటీ సీఎం బాగా తిరుగుతూ ఉన్నాడు, రేపు రాబోయే రోజుల్లో ఏమైందో చెప్పలేదు, మీరు సర్దిద్దుకోవాలని చెప్పినట్టు ఆ సెంట్రల్ ఇంటెలిజెన్స్ కేసీఆర్ గారికి చెప్పినట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమని అంటే అదే ఇదే బాగా తిరుగుతున్నావు, దళితుడు ముఖ్యమంత్రి అన్నావు, దళితుడు ముఖ్యమంత్రి అన్నప్పుడు నువ్వు ఆయనే ముఖ్యమంత్రి లాగా తిరుగుతున్నాడు, నువ్వేమో తిరగట్లేదు. దళితుడు సీఎం అనేది కేసీఆర్ ఎజెండా లేకుంటే టీఆర్ఎస్ ఎజెండా ఒకప్పుడు, కానీ ఆ ఎజెండా తెరపైకి వస్తుందని అలా చేశారా? ఏం చేశారు అంటే ఎందుకోసం అంటే ఆయన మనసులో, కేసీఆర్ గారి మనసులో ఆయనే సీఎం కావాలని ఉన్నది, దళితుడిని సీఎం కావాలని లేదు. ప్రత్యక్ష సాక్ష్యము నేనే, నాతోనే మాట్లాడాను. నేను ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలవగానే ఫామ్ హౌస్కు పిలిపించి అక్కడ మాట్లాడిండు. ఏమని మాట్లాడతాడు అంటే, నువ్వు మొన్నటి వరకు కాంగ్రెస్లో నువ్వు వచ్చినావు కదా, ఇప్పుడు మనకు ఎట్లాగో తెలంగాణ వస్తుంది, ఏది 2014 ఎన్నికలకు ముందే తెలంగాణ వస్తుంది, ఒకవేళ తెలంగాణ వచ్చేది ఉంటే నీ కాంగ్రెస్ వాళ్ళందరితోటి కేసీఆర్ గారు సీఎం కావాలని స్టేట్మెంట్ ఇప్పించు అని నన్ను అడగడం జరిగింది. కానీ మీలాంటి వాళ్ళే కేసీఆర్ సీఎం చేయాలి, దళితులు వద్దన్నారు కదా, దళిత జాతికి రాజా అన్యాయం చేసినట్టు కాదు. సో ఒకసప్పుడు ఎప్పుడైతే నేను రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకున్నప్పుడు దళిత సామాజిక వర్గం మొత్తం కూడా నన్ను ఆకాశాన్ని ఎత్తడం జరిగింది. ఎప్పుడైతే నన్ను అవమానపరిచిన ప్రతిసారి కూడా కేసీఆర్ దిష్టిబొమ్మలు తగలబడ్డాయి. మొదటిసారి కాళోజీ యూనివర్సిటీ, హెల్త్ యూనివర్సిటీ అప్పుడు నేను మాట్లాడితే అక్కడ హెల్త్ యూనివర్సిటీ ఎత్తాడంటే, రాజయ్య వచ్చినప్పుడల్లా ఈడ హెల్త్ యూనివర్సిటీ ఇస్తానంటాడు, ఈయన ఇస్తాడా? అందుకనే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఎప్పుడన్నా మాట్లాడేటప్పుడు అని అంటే తెల్లార వరకు 230 దిష్టిబొమ్మలు తగలబడితే సుమన్ను నేను సంగారెడ్డి ఎలక్షన్లు ఇన్ఛార్జిగా ఉన్నాను, అప్పుడు బై ఎలక్షన్లు ఎంపీ బై ఎలక్షన్లు అక్కడ ఉంటే సుమన్ వచ్చి, సార్ చాలా బాధపడుతున్నాడు, నువ్వు రావాలి ప్రెస్ మీట్ పెట్టి అది ఏదో ఒకటి చేయాలని చెప్తే, కేటీఆర్ నన్ను పంపించడని చెప్తే తెలంగాణ భవన్ వచ్చి మాట్లాడడం జరిగింది. క్యాబినెట్లో సీఎం గారు అంటే తండ్రి లాంటోడు, క్యాబినెట్ మంత్రులు పిల్లలు లాంటోళ్ళు. సో తప్పకుండా చేర్పులు మార్పులు జరగాలన్నప్పుడు హామీలు ఇచ్చేటప్పుడు తప్పకుండా అది అజమాయిషి ఉంటుంది, పెద్ద మనిషి అజమాయిషి ఉంటుంది. సో కోడిగుడ్డు మీద ఎంటికలు పీకే ప్రయత్నం ఎవరు కూడా చేయొద్దు, ఇది కుటుంబ సమస్య అని చెప్పేసి మాట్లాడడంతో తెల్లారి నుంచి విమర్శలు పోయి అప్పుడు కూడా కృష్ణమాదిగా బాగా అగ్రెసివ్గా మాట్లాడడం జరిగింది. ఏం కేసీఆర్ వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, ఎవరిని అంటున్నావు నువ్వు అని చెప్పేసి, అంటే మాదిగ సమాజం అంటే అట్లా రెండవసారి. తర్వాత మొన్న ఎమ్మెల్యే టికెట్ కూడా రానప్పుడు రాజన్న మాదిగ సామాజిక వర్గంలో ఎదిగిన నాయకుడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒకే ఒక్క మాదిగ ఉప ముఖ్యమంత్రిగా ఎదిగిన నాయకుడుగా ఉన్నాను. తర్వాత వచ్చిన కడెం శ్రీహరి బైన్లా, తర్వాత ఇప్పుడు బట్టి విక్రమార్క, మాల దాసరి, తర్వాత అంతకుముందు రాజనరసింహ మోచి. అయితే ఇలా ఆ 6-7 నెలలు అసలు సిసలైన మాదిగొని నేను ఒక్కొన్నే. అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు మాదిగ ఎలివేషన్ లేదు, మాదిగ అస్తిత్వానికే ఉనికికే ఇక్కడ తెలంగాణలో ఉనికి కోల్పోయే పరిస్థితి ఉంది, ఆత్మగౌరవానికి దెబ్బపడ్డది. రాజన్న లాంటోడు నువ్వు నీకు ఆఖరికి నీ ఎమ్మెల్యే టికెట్ రాకపోతే నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పేసి దళితులు ఆగ్రహానికి గురైన వాస్తవం. వాళ్ళ పిలుపు మేరకే ఈరోజు మొన్న నేను రాజీనామా చేసినప్పుడు నా మాదిగ జాతి నన్ను క్షమించాలి, అనేక సందర్భాల్లో అవమానములు జరిగినప్పుడల్లా నన్ను ఎత్తుకున్నారు ఉద్యమ సమయంలో కానీ, అయితే ఇన్నిటికీ నన్ను మన్నించాలని చెప్పేసి దళితాదులో మాదిగ సామాజిక వర్గానికి మన్నింపు కోరి రాజీనామా చేయడం జరిగింది. మీరు 10 ఏళ్ళు పదవిని అనుభవించారు, పదవిలో తులతూగారు, అధికార అనుభవాన్ని మీరు అధికార మైకంలో ఉన్నారు. ఐఎమ్ సేయింగ్ ఫ్రాంక్లీ, డిప్యూటీ సీఎంగా మీ పదవి పోయినప్పుడు మీరు కేసీఆర్ చేయన్నారు, ఆ తర్వాత మీకు మళ్ళీ టికెట్ ఇచ్చి మళ్ళీ క్యాబినెట్లో తీసుకున్నప్పుడు కూడా మళ్ళీ కేసీఆర్ నా దేవుడే అన్నారు. మొన్నటికి మొన్న మిమ్మల్ని ఎమ్మెల్యే కూడా రాజయ్య నాకు పనికిరాడు, ఎమ్మెల్యే అనే రాజయ్య నాకు అనర్హుడు అని కేసీఆర్ అన్నా కూడా మళ్ళీ మీరు జై కేసీఆర్ అన్నారు. ఇప్పుడు మాదిగ సమాజం, తెలంగాణ సమాజం రాజయ్యను ఎందుకు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకు మీ వెంట ఉండాలి? ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు
ఆ రాజకీయ పార్టీ విధి విధానం గౌరవిస్తే అందులో ఉండాలి. ఆ విధి విధానాలు నచ్చనప్పుడు బయటికి రావాలి. సో నేను నిమిషానికి పార్టీలు మారే తత్వం కాదు. ఒక లక్ష్యం కోసము, తెలంగాణ అభివృద్ధి కోసము ఒక్కసారి అవకాశం, 2 సార్లు అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ 2 సార్లు అవకాశం ఇచ్చినా కూడా అనుకున్న స్థాయిలో దళిత బహుజనులు ఎక్కడ కూడా బాగుపడలే. తర్వాత అనేక రకాలుగా బూర్జా మనస్తత్వం కనబడ్డది. సో ఈరోజు ఒక్కసారి కాంగ్రెస్ వచ్చిన ఈ 2 నెలల పాలన చూస్తే ప్రగతి భవన్ ఒక ఎస్సీ, ఒక ఆదివాసి బిడ్డకు రెసిడెన్స్గా అలాట్ చేయడం జరిగింది. ముళ్ళ కంచెను తీసేయడం జరిగింది. రేవంత్ ఒక ముఖ్యమంత్రి తన ఇంటి కంచెల్లి పాలన కొనసాగిస్తూ ఉన్నాడు. ఏమంటారు, ప్రజలకు కలవడానికి అవకాశాన్ని ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక సామాజిక అంశాల్లో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ముందు ఇవన్నీ ఉద్యమ సమయంలో చెప్పిన మాటలన్నీ ఇప్పుడు కాంగ్రెస్ చేస్తూ ఉన్నది, బీఆర్ఎస్ చేయలే. అక్కడ ధర్నా చౌక్ను ఎత్తివేయడం జరిగింది. అంటే ప్రజాస్వామ్యం ఎక్కడ కూడా మనల లేకుండా ఉండకుండా ఎక్కడికక్కడ నిరంకుశ పాలన చేయడం జరిగింది. దానికి పరాకాష్టే నేను రాజీనామా చేయడం. అంటే అదే అంటున్నా సార్, ఈ నిరంకుశత్వం, దురపాలన ఇవన్నీ రాజయ్యకు ఇప్పుడు ఎందుకు కనపడ్డాయి, అప్పుడు ఎందుకు కనపడలేదు అంటున్నా నేను. ఇప్పుడు మత్తడి పడాలంటే చెరువు నిండాలి కదా, అది 100% అంటారు. దాన్నే సాచురేషన్ పాయింట్ లేకపోతే బాయిలింగ్ పాయింట్ అంటారు. సో సరైన సమయంలో సరైన నిర్ణయం. సో నా దగ్గర నుంచే మొదలు కావాలి. ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఉద్యమంలో తొలితలుతుంటే వచ్చిన ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాల్లో చేయవలసినంత చేయలేదు. ప్రజలు తిరస్కరించిన తర్వాత నేను కూడా మారవలసిన అవసరం ఉంది. నా జాతి బిడ్డలందరూ కూడా నన్ను అసహించుకోక ముందే దాంట్లోకి వెళ్ళి బయటికి రావాలనే ఉద్దేశంతో మరి రాజీనామా చేసి బయటికి రావడం జరిగింది. ఇప్పుడు స్వేచ్ఛ ప్రపంచంలో ఉన్న నేను అందులో ఉన్నంతసేపు కబంధ హస్తాల్లో ఉన్నాను తప్ప ఆడ ఉన్న నా మాట్లాడడానికి అందులో ఉన్నంతసేపు ఆయనను పొగడడానికే సరిపోయింది. సో బయటకు వస్తానన్నా ఫ్రీగా మాట్లాడవచ్చు అనే ఉద్దేశంతో రాజీనామా చేసి ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను. అంటే ఇప్పుడు రాజీనామా చేసిన రాజయ్య ఫ్రీ బర్డ్ స్వేచ్ఛ ప్రపంచంలో విహరిస్తున్నాను ఇప్పుడు నేను. అలా ఉన్నంతసేపు కబంధ హస్తాల్లో ఉన్నాను. రైట్. ఒక్క క్వశ్చన్ ఆన్సర్ సార్, మీరు ఆన్సర్ చేస్తారనుకుంటున్నారా? అది పాతది కాకుండా డిప్యూటీ సీఎం ఇందాక చెప్పినారు, కానీ అయినా మళ్ళీ అడుగుతున్నాను, డిప్యూటీ సీఎం పదవి నుంచి మిమ్మల్ని ఎందుకు తొలగించారు? ఇప్పటికైనా మీకు ఆన్సర్ దొరికిందా? ఇప్పటికీ దొరకలేదు. ఊహాగానాలు అంటే ఇప్పుడు చెప్పిన కదా, ఇక మీ క్యారెక్టర్ అసెట్ చేశారు, రాజయ్య రాసలీలలు చిలిపి ఇలాంటి, అందుకే పదవి పోయిందన్నారు. నిజమైందంతా? ఇప్పుడు నేను చెప్పిన మీకు ఏకు మేకైతడు అని. దళితుడు ముఖ్యమంత్రి అంటే ఈరోజు ఉప ముఖ్యమంత్రి కంటే ఎక్కువ తిరుగుతున్నాడు. ఒక్కొక్క జిల్లాకు దాదాపు 6 నుండి 8 సార్లు, ఖమ్మం లాంటి జిల్లాకు 12 సార్లు పోవడం జరిగింది. ప్రజల నుండి విపరీతమైన ఆదరణ వస్తూ ఉన్నది. తర్వాత క్షేత్రస్థాయిలో బాగా తిరుగుతున్నాడు. పేపర్ కవరేజ్ ఎక్కువ వస్తుంది, టీవీ కవరేజ్, మీడియా కవరేజ్ ఎక్కువ వస్తుంది. ఇవన్నీ చూస్తే ముఖ్యమంత్రి ఎవరు, ఉప ముఖ్యమంత్రి ఎవరు అనే ఆలోచన వస్తూ ఉన్నది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చూసిన తర్వాత ఇట్లా చేశారు. సో ఎందుకు, నేను చెప్పేది ఒకటి ఉంది మీ ప్రశ్నకు, ఇంత మంచిగా రాజయ్య పాలన చేస్తుంటే ఎందుకు ఆయనను బర్దరఫ్ చేసింది అనేది ఇప్పుడు కూడా 1000 కోట్ల ప్రశ్నే. కారణం ఏంటంటే అప్పుడు అరే గింత మంచి ప్రజలందరూ కూడా ఏంటి గింత బాగా పనిచేస్తుంటే ఎందుకు తీసేస్తారు, ఇసుకలో నుండి తైలం తీయొచ్చని అనేక కారణాలు వెతికే ప్రయత్నం ప్రతి ఒక్కరు కూడా. దాన్ని వెనుక మాట్లాడడం ఉన్నదా, ధోతి కట్టుకోవడం ఉన్నదా, భాష బాగుండడమా, బాగా తిరగడమా, అందంగా ఉండడమా, డిస్కస్ చేస్తున్నట్టు 10 ఏళ్ళు కూడా ఇట్లాంటి చరిత్ర ఉంటుంది. తప్పకుండా మరి ఏం చేద్దాం చెప్పి తీసేసిన పరిస్థితి అట్లాంటిది. మళ్ళీ అందులో అన్ని జస్ట్ 6 నెలలు 7 నెలలు కాలే బర్దరఫ్ చేయడం అనేది యూజువల్గా గవర్నర్ గారికి లేఖ పంపించిన తర్వాత యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాత అట్లా తీయాల, నిరంకుశంగా తీసేయడం జరిగింది దొరవారు. రైట్. మీరు తెలంగాణలో తొలి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన డాక్టర్ తాటికొండ రాజయ్య హోదా పెద్దది, 10 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు. మళ్ళీ మీకు మూడోసారి ఎందుకు టికెట్ ఇవ్వలేదు? కేసీఆర్ చెప్పిన మాట, కడియం శ్రీహరి చెప్పిన మాట. 2014లో రాజయ్య కడియం శ్రీహరి ఇద్దరం టికెట్ అడిగినాం, రాజయ్యకే ఇచ్చిండ్రు. 2018లో 2 టికెట్ అడిగినాం, రాజయ్యకే ఇచ్చిండ్రు. 23లో కూడా 2 టికెట్ అడుగుతున్నాం, రాజయ్యకి ఇస్తే నేను కాంగ్రెస్కి పోతా అని చెప్పేసి సీఎంను బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. 100%. ఆ భాష మీటింగ్లలో కడియం శ్రీహరి చెప్పిండు.
తర్వాత కేటీఆర్ గారు చెప్పిండు, హరీష్ రావు గారి దగ్గర నాకు ఎందుకు కేటీఆర్ 100% రాజీనామా చేసుకో, ఆ ముసలాయన పోతాడు, నువ్వు మంచిగా చేసుకోపో, నువ్వు ఏం మాట్లాడకు, నువ్వు పని చేసుకో అని చెప్పి ఆయన అమెరికా వెళ్ళిపోయాడు. సో ఈయన ఇక్కడ అనౌన్స్ చేసి మొదలుపెట్టి నన్ను హరీష్ రావు దగ్గరికి మధ్యవర్తిగా పెట్టిండ్రు. కేసీఆర్ చూసడానికి అవకాశం లేదు. మొత్తం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కలవడే లేదు. ఓ డిప్యూటీ సీఎంకి టికెట్ ఇవ్వనప్పుడు ఓదార్చవలసిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉండాలి. ఎందుకంటే 4 సార్లు ఎమ్మెల్యే గెలిచాను, డిప్యూటీ సీఎం ఉన్నాను, త్యాగం చేసి వచ్చాను. నేను సచ్చే వరకు నాకు టికెట్ ఇవ్వాలి. నువ్వు 117 మందికి టికెట్లు ఇచ్చినావు, అందరు గెలుతారని ఇచ్చినావా? నేను ఓడిపోతానైనా కూడా నాకు ఇవ్వాలి. నా చరిత్ర అట్లా ఉన్నది. మాదిగ సామాజిక వర్గంలో ఉన్నాను. అంతేకాకుండా త్యాగం చేసి నీ ఎంబడి ఉన్నాను, నేను దేవుడు అంటున్నా. మరి ఆ పరిస్థితుల్లో నువ్వు కట్ చేసి, ఎందుకంటే హరీష్ రావుతో మాట్లాడు, నేను సార్ని కలుస్తాను, నేనంటే కలుస్తానికి లేదు, రాజేశ్వర రెడ్డి హరీష్ రావుడు కలవాలి అని చెప్పాడు. ఇన్ఫర్మేషన్ ఏమో రాజేశ్వర రెడ్డి ద్వారా నేను సీఎంకి పంపిస్తే హరీష్ రావుతో కలవమని చెప్పేసి పల్ల రాజేశ్వర రెడ్డి చెప్పిండు. ఇట్లా సార్ చెప్పాడు. ఆడికి పోయిన తర్వాత ఆయన మాట్లాడి ఇదే రైతు సమితి ఇస్తాము, ఎమ్మెల్సీ ఇస్తాము, మంత్రి ఇచ్చేస్తాము సార్ చెప్పాడు. సార్ ఎందుకో మొండిగా ప్రయత్నం, రాజన్న నీకు తెలుసు కదా, నేను మొదటి నుంచి నీతోనున్నా, నీ ఎదుగుదలలో నేనున్నా, నీ త్యాగంలో నేనున్నా, నేను నెంబర్ 1 నేను నువ్వే అంటే కావాలంటాను. కానీ ఆయన పెద్ద అంటే ఆయన ఏం బ్లాక్మెయిల్ చేసిండో ఏం చేసినా రాజాగారు మీరు త్యాగం అంటున్నారు, నేను మోసం అంటున్నా. మీరు త్యాగం చేశారు ఓకే, కానీ మీరు పార్టీలకు మోసం చేశారు అని ఒక ఆరోపణ. అంటే ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఎట్లా ఉంటుంది అంటే, కన్న తల్లి లాంటి కాంగ్రెస్ని వదిలిపెట్టిందని కాంగ్రెస్ వాళ్ళు తిడతారు. ఎందుకంటే అది వదిలిపెట్టేసి నేను ఉద్యమ పార్టీకి పోయినాను కదా. ఉద్యమ పార్టీకి పోయి తెలంగాణ దాస్య సుంకాలు అనుకోండి, లేకపోతే ఏదో అనుకున్న మొత్తం తెలంగాణ బాగుపడాలనే ఆలోచన అప్పుడున్న ప్రజల మూడు మీకు అందరు కూడా తెలుసు. సో ప్రజల అభిష్టానికి నిర్ణయం తీసుకొని పోయినా. ఎస్ 100% డెఫినెట్గా ఆనాడు సదాలక్ష్మికి ఒక పేరు ఉండే ఉంటే అప్పుడు ఇంకా తెలంగాణ రాలే. తప్పకుండా నాకు ఒక పేరు ఉండాలని అనుకున్నా. అప్పుడు తెలంగాణ వస్తుందని 2011 అక్టోబర్ 28 తారీఖు వస్తుందని అనుకోలే. అప్పుడు రాజీనామా చేసిన అక్టోబర్ 29 తారీఖున రాజీనామా చేసి మళ్ళీ మార్చిలో ఎలక్షన్లు పోయినా 2012లో. సో అది మొత్తం కూడా ఉద్యమానికి ఉపయోగపడ్డది. సో తర్వాత మొత్తం యావత్ తెలంగాణ మొత్తం తిరగడానికి అవకాశం వచ్చింది. ఆ అవకాశం వచ్చి తెలంగాణ రాగానే ఉప ముఖ్యమంత్రి రావడానికి ఉపయోగపడ్డది. నేను ఆనాడు తెలంగాణలో ఇది ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నా. తెలంగాణ మొత్తంలో ఒక్క దళితుడిగా నేను 4 సార్లు తెలంగాణ మొత్తం తిరిగిన. ఒకసారి ఎంఆర్పిఎస్ తెలంగాణ కన్వీనర్ ఉండి కృష్ణమాదిగతోటి 94 నుండి 98 వరకు అప్పుడొక రౌండ్ తిరిగిన. తర్వాత కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ ఫర్ తెలంగాణ అని చెప్పేసి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మంత్రులు ఎమ్మెల్యే నేను స్పోక్స్ పర్సన్గా ఉండి అందరితో తిరిగి నేను మాత్రమే మాట్లాడేది. వాళ్ళు ఎవరు బయటకు రాకపోతే చేతులు కట్టు చక్క పక్కకెళ్ళి వెళ్ళిపోయేది. సో అప్పుడు ఎదుగులే. అప్పుడు పుట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడినా కాబట్టి తర్వాత రాజీనామా చేసి పోయినా కాబట్టి ఉప ముఖ్యమంత్రి అయినా. అంటే కాంగ్రెస్లో ఉన్న అందరికీ కూడా చెప్పుల దండలు పడ్డాయి. వరంగల్ నాకు ఒక్కరికే పూలదండ. ఎందుకంటే నేను జెండా ఎత్తుకున్నందుకే, జెండా పట్టుకున్నందుకే, అంటే అధికార పార్టీలో ఉండి జై తెలంగాణ అన్నందుకే అంత గొప్ప అప్రిసియేషన్ వచ్చింది. ఉప ముఖ్యమంత్రి వరకు పోగలిగినాం. సో కాబట్టి ఎప్పుడు సందర్భాల అనుగుణంగా మనం నిర్ణయాలు తీసుకున్నాం. అప్పటి వరకు ప్రజల ఆమోదం ఉంది. నేను ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి బయటకు వస్తే స్వేచ్ఛా ప్రపంచంలో ఉంటే ఇప్పుడు కూడా ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారని ఆశ ఉంది. రైట్, మీరు ఉప ముఖ్యమంత్రిగా పదవి పోయింది, తర్వాత ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆ తర్వాత ఎమ్మెల్యే గెలిచారు, ఆ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ మొన్న ఇయ్యకపోయినా కూడా అది రైతు బంధు సమితి చైర్మన్ మీరు తీసుకున్నారు, బాధ్యతలు స్వీకరించారు. కానీ అధికారం లేనిది రాజ్యం ఉండలేకపోతున్నాడు అనేది వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అధికారం కోసం కాదు, స్వేచ్ఛ కోసం ఇప్పుడు బయటకు వచ్చింది ఈ స్వేచ్ఛ. అప్పుడు అధికార పార్టీని వదిలిపెట్టింది తెలంగాణలో స్వేచ్ఛ ఉండాలి. ఎందుకంటే మనం అంటే మీరు డాక్టర్గా చాలా సింపుల్ సిటీ లైఫ్ను అనుభవించారు. చాలా మీకు డాక్టర్గా మంచి పేరు ఉంది, దానిలో ఎలా డౌట్ లేదు. డాక్టర్గా ఒక సింపుల్ సిటీ లైఫ్ను అలవాటు పడ్డ డాక్టర్ రాజయ్య రాజకీయాల్లో పదవి లేదు ఉండలేకపోతున్నారు. ఇప్పుడు నిజంగా నాకు ఏం పదవి ఉంది? ఇప్పుడు ఏ పదవి ఆశపడి వచ్చినా ఏం పదవి లేదు కదా. ఇప్పుడు మొత్తము నాకు అధినాయకుడు అప్పచెప్పిన బాధ్యత ఏదైతే ఉందో 2 నియోజకవర్గాలు గెలిపించాలంటే 2 నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్ ఉండి గెలిపించిన తర్వాత కూడా అధినాయకుడి దగ్గర గుర్తింపు లేదు, అప్రిసియేషన్ లేదు, పిలువలేదు, మాట్లాడలేదు. నాకు ఇచ్చిన హామీ మేరకు నన్ను పిలిచి ఇగో నువ్వు ఎంపీగా చెయ్యి, నువ్వు 2 గెలిపించినవు, ఈ ఎమ్మెల్సీ కాలే, రైతు బంధు పోయింది, నువ్వు ఎంపీగా చెయ్యి అంటే
అటు రంజిత్ రెడ్డిని అయితే ఏ రకంగానైతే పిలిచి ముందే చెప్పారో నాకు అట్లా చెప్పాలా. ఇంకా అనౌన్స్ చేయలే కదా, ఎవరికి అనౌన్స్ చేయలేదు అఫీషియల్ గా. ఇప్పుడు రంజిత్ రెడ్డికి ముందే చెప్పారు కదా తెలంగాణ భవన్లో, కనీసం ఎంపీ అభ్యర్థి అంటే ముందు నుంచి వెళ్ళి చదువుకోవాలి కదా, ప్రజల్లోకి వెళ్ళాలి కదా. మీరు అనే కోణంలో డాక్టర్ తాటికొండ రాజయ్య ఎందుకు తొందరపడ్డారు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి అని? లేట్ చేశానని నేను అనుకుంటాను, తొందరపడడం కాదు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. డిప్యూటీ సీఎం తీసేసినప్పుడు చేయాలా, అప్పుడు చేస్తే ఇప్పుడు వచ్చిన తెలంగాణ రాజయ్య స్వార్థం కోసం పోయిండు. డిప్యూటీ సీఎం పోగానే మొత్తం విచ్ఛిన్న శక్తులకు సమయం ఇచ్చినానంటే దయచేసి తెల్లారి వరకు ట్రైన్లు బస్సులన్నీ తగలబడటానికి సిద్ధమైన దళిత సంఘాలన్నీ కూడా దయచేసి నేను కడిగిన ముత్యంలాగా వస్తాను, ఎలాంటి ఆందోళన కార్యక్రమాలకు సిద్ధం అని చెప్పడం జరిగింది. చెప్పిన అదే కాదు, ఆన్సర్ దొరికింది కదా, రైట్ ఫ్రమ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అవుతుంది, అది ఏది మరి కడిగిన ముత్యం అంతే కదా, అది అయిపోయింది. ఆ నాయకుడు కూడా ఒప్పుకున్నాడు, సారీ సిలువలు పలువలు చేసి చెప్పిళ్ళు, నేను నిర్ణయం తీసుకున్నాను, నువ్వు అడగకుండా నీకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన, మళ్ళీ నీ స్థాయి తగ్గకుండా నీకు అవకాశం ఇస్తా, నీ నియోజకవర్గంలో ఎవరు ఏలు పెట్టడు అని నాకు ఇచ్చిన హామీ ఏలు పెట్టింది కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చాడు. అదే ఇప్పుడు బయటకు వచ్చేసి ఎమ్మెల్సీ ఉన్నాక కూడా ఎమ్మెల్యే ఇచ్చింది కదా. రైట్. ఓకే, మీరు పార్టీ మారాలనుకున్నారు, రాజీనామా చేశారు, కానీ మీరు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే కాంగ్రెస్ ఆఫర్ వచ్చింది, అప్పుడు ఎందుకు చేయని కాలేదు, అప్పుడు ఎందుకు కాంగ్రెస్ కండవ కప్పుకోలేదు? ఇదే పొంగులేటి కావచ్చు, ఇంకొందరు కాంగ్రెస్ మిత్రులు వారి పేరు ఇక్కడ ప్రస్తావన కాదు, మీరు అప్పుడు ఎందుకు చేయని కాలేదు, ఇప్పుడు ఎందుకు చేయలేరు? అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మీరు జాయిన్ అవుతున్నారా? సో అప్పుడే మీరు ఆ ప్రశ్న అడిగింది కాబట్టి కుల్లా చెప్పాలంటే అప్పుడు పోయే పరిస్థితి అయ్యే క్రమంలో బుజ్జగించే పరిస్థితి కూడా ఉంటుంది కదా. బుజ్జగించే దాంట్లో పల్లె రాజశేఖర రెడ్డి చాలా చొరవ తీసుకొని నన్ను పట్టుకపోయి ఆ గడిలో బంధించినంత పనిచేసాడు. ఆ గడిలో బంధించినంతసేపు ప్రలోభాలకు గురి చేసిండు. రైతు బంధు సమితిస్తాం, ప్రభుత్వం మనదే వస్తుంది, ఎమ్మెల్సీ అవుతావు, తర్వాత మంత్రి అవుతావు, లేకపోతే ఎంపీ అవుతావు. సో ఆ పార్టీలకు పిలిచి మనం అప్పటి వరకు పట్టించుకునే అవసరం నిమిత్తం నాకు 2 గెలపాలని బాధ్యత పెట్టిళ్ళు. ఆ 2 నా బాధ్యత చేసిన వాళ్ళ బాధ్యత నెరవేర్చలేదు కాబట్టి బయటకు వచ్చినాం. ఇప్పుడు రాజయ్య మిస్టర్ క్లీన్, ఇప్పుడు 100% క్లీన్ అండ్ అన్నిటికంటే ఎక్కువ స్వేచ్ఛ. ఐఎమ్ అన్ ఇండిపెండెంట్. రైట్ సార్, రైట్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్నారు, ఈ మేరకు కొంతమంది పెద్దలతో మాట్లాడారు, కానీ రాజయ్య కాంగ్రెస్ పార్టీలో చేరకూడదు అనేది అడుగడుగునే నిరసనలు, అడుగడుగున వ్యతిరేకత వస్తుంది, వాటికి మీరు ఏం చెప్తారు? సో తప్పకుండా, ఎందుకంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ వదిలిపోయినప్పుడు కూడా 2 రకాల నిరసనలు. ఒకటి, కాంగ్రెస్ కన్న తల్లి లాంటి కాంగ్రెస్ టికెట్ ఇచ్చి 12 ఏళ్ళు 13 ఏళ్ళు ఆయన వెంబడి తిరిగి ఆయన గెలిపిస్తే అధికారం రాగానే అధికార పార్టీని వదిలిపెట్టి మమ్మల్ని అందరినీ ఆగం చేసిపోయినామని చెప్పేసి అప్పుడు కాంగ్రెస్ వాళ్ళని రేట గెలిపించిన వాళ్ళకు అధికారాన్ని వాళ్ళకి అప్పచెప్పి ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి వచ్చి నేను ఆ ఎమ్మెల్యే పదవి నేను అనుభవించలే. మళ్ళీ టీఆర్ఎస్ పట్టుకొచ్చి గెలిచి మళ్ళీ వాళ్ళ బై ఎలక్షన్ పోయినా గెలిచి, కానీ వాళ్ళను కంటికి రెప్పలా కాపాడుకున్నా. కాంగ్రెస్ వాళ్ళందరినీ కూడా నాకు గణపూర్ నియోజకవర్గంలో 15 ఏళ్ల కంచి వెళ్ళి కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఉన్నా. నా రాజకీయ జీవితంలో నాకు ఎవరు కూడా శత్రులు లేరు. అందులో కాంగ్రెస్ టీఆర్ఎస్లో ఉన్నా కూడా ప్రజలు ఆ పార్టీ 100%. మీరు ఎవరినన్ను అడగండి, గణపూర్లో నాకు కాంగ్రెస్ పార్టీలో శత్రువులే లేరు. సో అట్లాగే ఆనాడు టీఆర్ఎస్ పార్టీకి వస్తే అరుణ్ రమేష్ తర్వాత విజయరామారావు వాళ్ళు సహకరించలేదు. ఎందుకంటే మేము ఎమ్మెల్యేలు అవుతామంటే రాజయ్య వచ్చేసాడు, వాళ్ళేమో కారు మించాల కింద దొరికితే, ఓరేమో బస్సు మించాలు దొరికితే, ఈయన ఆకాశం నుంచి దొరికితే నేను దొరికింది. సో వాళ్ళకి టికెట్ లేకపోతే వాళ్ళు సహకరించలే, వీళ్ళు సహకరించలే. ఇప్పుడు కూడా ఈ సంధి సమయంలో అట్లే ఉంటుంది. ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఆశపడి ఉన్న వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, వాళ్ళకంటే స్టేచర్ పెద్దది, 4 సార్లు ఎమ్మెల్యే, ఎక్స్ డిప్యూటీ సీఎం కాబట్టి డెఫినెట్గా స్టేచర్ పెద్దగానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉన్న వాళ్ళకు భయం కాంగ్రెస్లో. తర్వాత బీఆర్ఎస్ పార్టీ కూడా 10 ఏళ్ళు, ఇప్పుడు మీరు అన్నట్టు 10 ఏళ్ళు అనుభవించి బయటకు పోయినా వాళ్ళ దగ్గర మీ చేరికను అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇందిరా అడ్డుకుంటున్నారు. డెఫినెట్గా రాజయ్య మీకు సమీప బంధువు, మీ చెల్లె అయినా రాజయ్య కాంగ్రెస్ పార్టీలోకి రాకూడదు. గాంధీ భవన్ వేదికగా ఫిర్యాదుల పర్వం ఢిల్లీ వరకు వెళ్ళాయి కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు నేను అదే చెప్తున్నా కదా, ఎప్పుడైతే ప్రజల నుంచి వెళ్ళి రెస్పాన్స్ వస్తుందో అంటే మనం ప్రజల్లో ఉన్నట్టు లెక్క. మనం అనామకులు లెక్క ఉంటే అట్లాంటి కంప్లైంట్స్ పోవు. ఎప్పుడైతే మనం ప్రజాక్షేత్రంలో ఎక్కువ ఉంటామో ఆయన వస్తే ఇక మా పప్పులు ఉడుకోవు, లేకపోతే మేము పని చేయలేము, ఆయనంత తిరగలేము, ఆయనంత ప్రజల్లో ఉండలేము అనుకున్నప్పుడు అలాంటి దొంగచాటు పనులు చేస్తారు. ఏదైనా ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎప్పుడైనా ఏ పాటైనా పోవచ్చు. రేవంత్ రెడ్డి గారు చూడండి, అట్లాగే కేసీఆర్ గారు చూడండి, అట్లాగే కడియం అందరూ కూడా పార్టీలు మారిన వాళ్ళే. సో పార్టీ మారడం అనేది ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అట్ సేమ్ టైంలో సార్, ఈ తెలంగాణ రాష్ట్రంలో 119 ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ చాలా అంటే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు
కొన్ని ఆరోపణలు డాక్టర్ రాజయ్య గారు మాత్రమే ఎదుర్కొన్నారు. వాటన్నిటికీ ఏం చెప్తారు మీరు సమాధానం? సో నేనైతే ఒకటే చెప్తాను, నేను చాలా అదృష్టవంతుని. ఎందుకంటే ప్రక్షాళన చేసుకోవడానికి ఆరోపణలు మాత్రమే. ఇప్పటి వరకు నా మీద ఎప్పుడు ఎఫ్ఐఆర్ కాలేదు, ఈ రోజు వరకు కూడా. అన్ని అభియోగాలు, యూట్యూబ్ ఛానళ్ళు, లేకపోతే సెటిలైట్ ఛానళ్ళు, లేకపోతే మొత్తం అభూత కల్పన కట్టుకథలు, ఇట్లాంటి కార్యక్రమాలు చెప్పాను. అదే చెప్తాను లేదు సార్, రాజయ్య అంటే కేవలం రాజయ్య మీదనే. రాజయ్య ఒక చిలిపి, రాజయ్య రాసలీల రాజయ్య ఇది చేశాడు అది చేశాడు. మొన్న అంతెందుకు జానకపురంలో నవ్య ఎపిసోడ్, ఆమె స్థాయి వేరు, ఈ స్థాయి వేరు. ఈ ఒక దశలో ఎమ్మెల్యే పదవి రాలేదంటే నవ్య వెళ్ళే రాలేదనే స్థాయికి, అది వాస్తవం కాదని మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ అంటే ఎందుకు రాజయ్య దాని వెనుక ఎంత పెద్ద మనిషి ఉన్నాడో కూడా తెలియాలా. సో ఎంత పెద్ద కుట్ర జరిగి సుమోటోగా ఒక అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మీద సుమోటోగా కేసు పెట్టడం, తర్వాత కమిషనర్ ఎంక్వైరీ చేసాడు, ప్రూఫ్ ఫాల్స్ అని. మొత్తం అదంతా కూడా ఓన్లీ పత్రికల్లో వచ్చినాయి లేదా వీడియోల దాన్ని బట్టి మాత్రమే జరిగింది తప్ప అక్కడ వాస్తవం ఏమీ లేదు అని. ఆమె చేసిన అభియోగాలు కూడా నిజం చెప్పాలంటే రాజకీయ కక్ష సాధింపులు, వివక్ష, ఊర్లో ప్రోగ్రాంలకు పిలువడు, అవన్నీ ఇష్యూస్ అని చిన్నాయి. కానీ దాన్ని ఎంత చేశారంటే రాజయ్య మీదనే ఇలాంటి, ఎందుకంటే నేను ప్రజాక్షేత్రంలో ఉంటాను. సో రాజయ్య ఇప్పుడు ఉదాహరణకి కేసీఆర్ గారిని ఎందుకు తిడతాడు, కేటీఆర్ని ఎందుకు తిడతాడు, హరీష్ రావుని ఎందుకు తిడతాడు, రాజయ్యని ఎందుకు తిడతాడు అంటే వీళ్ళు ప్రజలలో ఉంటారు. రాజయ్య గారి మీద లైంగిక ఆరోపణలు కూడా ఉన్నాయి. అంటే ఎందుకు ఒక నేతకు రాని ఆరోపణలు, అభియోగాలు మీరే ఎందుకు మోస్తున్నారు? అంటే మన మీద కక్షగట్టిన నాయకుడు ఆ రకంగా మౌళ్ళు చేసి అక్కడ పట్టుకునే కార్యక్రమం, ఎక్కడి నుంచెల్లో కెమెరాలు పెట్టి తీసే కార్యక్రమం, ఇట్లాంటివి చేసే కార్యక్రమాలు. సినిమా యాక్టర్ ఉంటాడండి, సినిమా యాక్టర్ను పట్టుకొని ఎట్లయితే ఉంటారో సినిమా యాక్టర్ కానీ డాక్టర్ కానీ ప్రజలలో ఎక్కువ ఉంటారు. సో అక్కడ చేసిన తప్పు కాదు, కానీ ఇక్కడ పక్కకు నిలబడ్డాడు, భుజం తగిలింది, ఆ పక్క నుంచి భుజం తగిలిచ్చిండు, ఏళ్ళు తగిలింది, కాలు తగిలింది, స్వీట్ తినిపించినప్పుడు పెదవులు తగిలినాయి, ఏమన్నా అంటే చేసే విధానం, దానివల్ల నేను ట్రాన్స్పరెంట్గా బయటికి రాగలుగుతున్నా. చిన్న అభియోగాలు చేస్తున్నారు కాబట్టి ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ కూడా కాలేదు. ఎవరు నా మీద కక్ష కట్టి వేసిన వాళ్ళు ఎవరు, మూడో వ్యక్తిగా మాట్లాడే సందర్భాలు. రాజయ్య గారి మీదనే ఇలాంటి ఆరోపణలు, రాజయ్య గారి మీదనే ఇలాంటి అభియోగాలు చేసిన సందర్భం ప్రతిసారి అభియోగాలు చేస్తే 12,000తో గెలిచిన, అభియోగాలు చేస్తే 33,000తో గెలిచిన, అభియోగాలు చేస్తే 58,000తో గెలిచిన, అభియోగాలు చేస్తే 37,600 లాస్ట్ టైం గెలిచిన. ప్రతిసారి ఇవే ఆరోపణలు అదే వ్యక్తి ద్వారా. దాన్ని అనుకుంటాడు ఎప్పటికైనా. ఈ చిన్న చిల్లర ఆరోపణలు పక్కన పెట్టండి. రాజయ్య అవినీతి ఆరోపణలు, అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. రాజయ్య అవినీతి అక్రమాలకు పాల్పడలేదా? నేను చెప్తాను. దానికి పరాకాష్ట ఏంటి అంటే 2009కి ముందు నేను డాక్టర్గా సంపాదించిన ప్రాపర్టీస్ ఇప్పుడు 2024 వరకు మొత్తము అప్పుడు సంపాదించిన అమ్ముకున్నాను. రైల్వే ట్రాక్ దగ్గర ల్యాండ్ ఉంటే అమ్మేశాను, హాస్పిటల్ అమ్మేశాను, తర్వాత నవోపేటలో ల్యాండ్ అమ్మేశాను, పెంట్ హౌస్ ఉంటే అమ్మేశాను. ఇప్పటికీ అప్పులు ఇంకా పూర్తిగా తీరలా. సో ఇది ఎమ్మెల్యే అయిన తర్వాత ఎక్కడైనా సంపాదించింది ఏదైనా ఉండేటట్టు చూపిస్తే నేను వాళ్ళకి ఇచ్చేస్తా. అవినీతి ఏమైనా చేసి సంపాదించేది ఉంటే. ఒక్కొక్కరు ఎమ్మెల్యే కాకముందు వాళ్ళ ఆస్తులు చూడండి, ఎమ్మెల్యే అయినాక నా ఆస్తులు చూడండి, మొత్తం అమ్మేసుకున్నాను. నేను ఓపెన్గా చెప్తాను, గన్పూర్ హాస్పిటల్ అమ్మేసిన, గన్పూర్ 2018లో చేసిన అప్పుకు తీరలే ఇప్పటి వరకు. అన్ని అమ్మినా కూడా పూర్తిగా తీరని పరిస్థితి. నమ్మరే రాజయ్యకి అప్పులు ఉన్నాయంటే నమ్మరు. రాజయ్యకి అప్పులు కాదు, రాజయ్యకి అవినీతి ఎక్కువ, రాజయ్యకి అక్రమాలు ఎక్కువ అంటారు కదా. తిమింగలాలు ఉన్నాయి, అవినీతి తిమింగలాలు. ఇది మోటు భాషలో అంటే ఉచ్చలో చేపలు పట్టే దాంట్లో మనం ఏమన్నా ఉంటాం కావచ్చు రాజకీయాలలో. ఎందుకోసం అంటే తిమింగలాలు పూటగతి లేని కాంచెలు కోట్లకి ఎదిగిన వాళ్ళు, వేల కోట్లు. మీరు ఇంకోటి చివరగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు కాబట్టి ఇంకొక ప్రధానమైన ఆరోపణ మీ నోటీస్లో ఉంది. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఇందిరతో అదే ఇష్యూ డిస్కస్ చేస్తూ ఉన్నారు. మీరు ఇందిరకు సంబంధించిన ఒక 3.5 ఎకరాల భూమిని అక్రమంగా లాక్కున్నారు. మీ భార్య పేరిట మీ అధికార దర్పాన్ని ఉపయోగించి రీసైన్ చేశారు. దానికి సాక్షులుగా మన పిఏ శ్రీనివాస్ అండ్ ఇంకెవరో పేరు ఇచ్చారు. ఇది వాస్తవం కాదా? ఇది మా కుటుంబం సంబంధించిన అంశం, బయటికి రాకూడదు, వచ్చింది. సో దాదాపు పెళ్ళైన కానుండి 30 సంవత్సరాల నుంచి వెళ్ళి మా అత్తమామను మేమే సాధన జరిగింది. కోడలుగా ఇంటికి రాని పరిస్థితి. హైదరాబాద్లో ఉంటే కొడుకును చూడాలంటే ఒక్కడే కొడుకుంటే చూడడానికి రాని పరిస్థితి.
సో వారు ఇద్దరు కూడా నా దగ్గరే చనిపోయారు, మా ఇంట్లో చనిపోయారు. చనిపోయే ముందు నెలల తరబడి, సంవత్సరాల తరబడి వైద్యం నా దగ్గరే. మా అమ్మకి బ్లడ్ క్యాన్సర్ వచ్చాయంటే 60-70 యూనిట్స్ బ్లడ్ ఎక్కించే పరిస్థితి. చనిపోయిన తర్వాత ఫ్యూనరల్ ఖర్చు నాది, తర్వాత 10th డే చేసే కార్యక్రమం నాది, మిగతా అన్నీ నాయి. ఇదన్నీ ఒక డాక్టర్గా దేవుడు నన్ను ఆశీర్వదించి ఇవన్నీ ఉట్టినే చేసేసిన కుటుంబ సభ్యులేక. ఎప్పుడైతే మా మామ చనిపోయిన తర్వాత మా అత్త మొక్కమనే ఉంటే ఆమెను చూసుకోవడానికి ఎవరు లేకపోతే, ఇంటి దగ్గర ఉండబెట్టడానికి ఎవరు లేకపోతే, ఆమె చేతిలో పైసలు లేనప్పుడు ఆమె ఉండాలనే ఉద్దేశంతో ఆమె పేరు మీద ఉన్న భూమిని వేరే గౌన్లైన కమ్ముతా అంటే వాళ్ళకి వీళ్ళకి అమ్ముడు ఎందుకు, నేనే కొనుక్కుంటా అని చెప్పేసి మా మిస్సెస్ కొనుక్కోవడం జరిగింది. రిజిస్ట్రేషన్ అయింది. ఇది అయిపోయినాయి, మరి నువ్వు అడిగినావు కదా. ఆమె పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. ఇది రిజిస్ట్రేషన్ అయ్యి ఇప్పటికో 15 సంవత్సరాలు అవుతుంది. ఈ 15 సంవత్సరాలు గుర్తురాని అంశము ఇప్పుడు ఎందుకు గుర్తొస్తుంది? ఇది రాజకీయాలకు సంబంధించిందా? ఒకవేళ నీకు హక్కు ఉండేది ఉంటే కోర్టుకు వెళ్ళాలి, లేదు కుటుంబం మధ్యలో సమస్య అంటే కుటుంబ సభ్యులందరూ కూర్చొని మాట్లాడుకోవాలి. దానికి ఉన్న రాజకీయాలకు ఏం సంబంధం? కానీ అంటే మీ పెళ్లి చేశారు ఇందిర వాళ్ళ భర్త, మీ పెళ్లి చేసిన అమృతయ్యకు మీరు అన్యాయం చేశారనేది వారు చేస్తున్నారు. అదంతే మళ్ళీ అంతే. నేను ఇప్పుడు విషయం అయినా కూడా చెప్తాను. నేను నా పెద్ద చెల్లె పెళ్లికి 200 రూపాయలు కట్టినాం ఇచ్చి కష్టపడి ఎండాకాలం అంతా కూలికి పోయి చేసుకున్నాం. రెండో చెల్లె పెళ్లికి మా మామ దగ్గర 15,000 ఓపెన్గా 15,000 కట్నం తీసుకొని వాళ్ళకి 5,000, మా రెండో చెల్లె పెళ్లికి 2,000 ఇచ్చి 3,000తోటి పెళ్లి ఖర్చులు వెళ్ళదీశాను. 5,000 మా పెళ్లి ఖర్చు, మిగతా 5,000 ఒక ఎకరం ల్యాండ్ కుదబెట్టుకొని దాంట్లో వచ్చే బియ్యంతో బయట రూమ్ తీసుకొని చదువు అయిపోయింది. తర్వాత మూడో చెల్లె పెళ్లికి 1,00,000 రూపాయలు కట్నం 1,00,000 రూపాయల చిట్టిలో 65,000 వస్తే 40,000 పెళ్లికి కట్నం. అది సో అదంతా కుటుంబాలలో జరిగే వ్యవహారాలు, కుటుంబ బాధ్యత తీసుకున్నాను కాబట్టి అట్లా. ఒకవేళ కనుక మా అమూర్తినో మా బామ్మార్ది కనుక ఆ కుటుంబ బాధ్యత తీసుకుంటే ఆయన బాధ్యత కదా. నేను 4 చెల్ల పెళ్లి చేసినప్పుడు ఆయన ఒక చెల్ల పెళ్లి అది రావడం చాలా తప్పు కదా. అది మాట్లాడమే తప్పు, చాలా తప్పు. అది ఎంత బ్లాక్ మెయిల్ చేయడం కదా. ఇది ఎట్లా సెటిల్ చేస్తారు? అది ఎట్లా సెటిల్ చేస్తావు? దానికి ఒక పద్ధతి ఉంటుంది. నువ్వు కుటుంబం మధ్యలో అంటే కుటుంబం మధ్యలో చేసుకుందాం, లేదు చట్టం న్యాయం ఉన్నదంటే కోర్టు పరంగా చేసుకోవాలి. దానికి ఏం సంబంధం? గణపూర్ కాంగ్రెస్ శ్రేణులు కొంతమంది మీ చేరికను కాంగ్రెస్ పార్టీలో చేరికను గణపూర్ కాంగ్రెస్ నేతలు అడ్డుకుంటున్నారు. ఎట్లా ఓవర్కమ్ చేస్తారు? గణపూర్ శ్రేణులు ఎంతమంది వచ్చి అడ్డుకున్నారు, గణపూర్లో ఉన్న వాళ్ళు ఎంతమంది నన్ను కోరుకుంటున్నారు, నేను జాయిన్ అప్పుడు తెలుస్తుంది. రైట్. ఇంకోటి, మీరు జైన్ కాక ముందు అసెంబ్లీ ఎన్నికల ముందు మీ గురించి ఇప్పుడు సీఎం రేవంత్ కామెంట్ చేశారు. రాజాని మేము కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోము అని గతంలో రేవంత్ రెడ్డి గారు అన్నారు. దానికి ఏం రిప్లై ఇస్తారు మీరు? రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు అనేక మంది అనేక సందర్భాలలో రాకముందు ఏ రకంగా ఎదుటి వ్యక్తులను కానీ పార్టీని కానీ తిట్టిన వాళ్ళు మళ్ళీ వచ్చిన తర్వాత ఏ రకంగా పొగుడుతున్నారు, అవన్నీ అది బాగుండదు చర్చపోతే. కానీ డెఫినెట్గా అదే రేవంత్ రెడ్డి కంగ్రాచులేషన్స్ చెప్పిండు. కలిసినప్పుడు పార్టీ వదిలిపెట్టినందుకు చెప్పిండు, పార్టీలకు వస్తున్నందుకు చెప్పిండు, రేపు రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉన్నదని కూడా చెప్పిండు. రైట్. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి అంటే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఇందాక అడిగాను. మళ్ళీ ఓవరాల్గా ఈ రెండు పార్టీల మధ్య మీకున్న అనుభవం ఒక్క మాటలో. బీఆర్ఎస్ పార్టీ అప్రజాస్వామికంగా పాలన చేసింది. ఈరోజు ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ప్రజాపాలన అందిస్తున్నది, ప్రజాస్వామ్యబద్ధంగా అందిస్తున్నది. తప్పకుండా బడుగు బలహీన వర్గాలు వాళ్ళేమో చెప్పిండ్లు చేయలేదు, వీళ్ళు చెప్పకుండా చేసిన చరిత్ర కాంగ్రెస్కు ఉంది. తప్పకుండా కాంగ్రెస్ ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. రైట్ సార్. ఇది రాజకీయం. ఒక నాణానికి బొమ్మ బొరుసు ఉంటుంది, మీకు తెలుసు, నాకు అందరికీ తెలుసు. రైట్. రాజకీయ జీవితం వేరు. అందరూ ఓపెన్గా చూశారు, నియోజకవర్గ ప్రజలు చూశారు, రాష్ట్ర ప్రజలు చూశారు. కానీ మీ పర్సనల్ లైఫ్ చిన్నప్పటి మీరు పశువుల కాపరిగా ఉన్నారు, చాలా కష్టపడ్డారు, ఈ స్థాయికి వచ్చారు. డాక్టర్గా కూడా మంచి రాజయ్య అంటే ఒక గుడ్ ప్రాక్టీషనర్ అనే ఒక పేరుంది. కానీ అంత మంచి పేరు వేసుకున్న డాక్టర్ వృత్తిలో అంత మంచి పేరు వేసుకున్న డాక్టర్ రాజయ్య రాజకీయంగా ఎందుకు పేరు తెచ్చుకోకపోయారు? రాజకీయాలలో కుట్రలు, కుతంత్రాలు, ఎత్తులు, జిత్తులు, మోసాలు ఇవన్నీ చేయాలి. నేను ప్రజానాయకుడిని, ప్రజల్లో మమేకమైపోతాను. వి షుడ్ హ్యావ్ హ్యుమానిటీ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. మనకు సామాజిక బాధ్యత ఉండాలి, ఆత్మీయతను పంచుకోవాలి, 10 మందితో కలిసి ఉండాలి అనేదే నాకు ఎప్పుడు ఉంటుంది. కానీ ఈ కుట్రలు, కుతంత్రాలు రాజకీయ నాయకునికి ఉండే లక్షణాలు లేకపోవడం వల్లనే నేను వచ్చిన రాజకీయాలలో
ఆర్థికంగా అనేక రకాలుగా నష్టపోయినా, Yes. మీరు ఎన్ని ఎంక్వైరీ అయినా చేసుకోండి, ఆర్థికంగా అనేక రకాలుగా నష్టపోయినాను. మీరు అన్నట్టు మానసికంగా విపరీతమైన ఆత్మక్షోభ, భరించలేనన్ని మానసిక బాధలు, మీరు వేదనలు, చాలా ఏడ్చారు. అసలు అనేక రకాలుగా కంపేర్ చేసుకుంటే అంత బాధలలో పోయినాను. అయినా కూడా రాజన్న ఎన్ని జరిగినా కూడా మనోధైర్యంతో ముందుకు పోతాడు. ఆయనకు మంచి రోజులు వస్తాయని మాత్రం నా శ్రేయోభిలాషం. కానీ ఒక సక్సెస్ఫుల్ డాక్టర్ డాక్టర్ రాజయ్య సక్సెస్ఫుల్ డాక్టర్ బట్ ఫెయిల్యూర్ పొలిటీషియన్. హౌ టు కామెంట్ ఇట్? అంటే ఫెయిల్యూర్ పొలిటీషియన్ కాదు, నేను ప్రజానాయకుడిగా సక్సెస్. ఉదాహరణకి గణపురం నియోజకవర్గంలో 51 రోజులు పాదయాత్ర చేసిన వాళ్ళు లేరు. ఒక్కరోజు కూడా పల్లె నిద్ర చేసిన వాళ్ళు లేరు. రైతు సంక్షేమం కోసం 10 రోజులు పల్లె నిద్ర చేశాను. తర్వాత మన ఊరు మన పేరు మీద చేశాను. పల్లె ప్రగతి పేరు మీద 10 రోజులు చేశాను. మొన్న చివరికి 21 రోజులు దశాబ్దోత్సవాల్లో మేజర్ గ్రామ పంచాయతీలలో 21 రోజులు పాదయాత్ర చేయడం. అట్లా ప్రజలలో ఎక్కువ ఉన్నాను. తర్వాత కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో చేరడానికి 100% సక్సెస్ అయ్యారు. అనేక కార్యక్రమాలు, రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కావచ్చు, పాలిటెక్నిక్ కళాశాల కావచ్చు, తర్వాత అండర్ పాస్లు కావచ్చు, తర్వాత ఎక్కువ రిజర్వాయర్లు తీసుకురావడం కావచ్చు, అనేక రకాలుగా తృప్తికరంగా రాజకీయ నాయకుడు కాకుండా ప్రజానాయకుడిగా గణపురంలో పేరు తెచ్చుకున్నా కాబట్టి వరుసగా 4 సార్లు గెలిచిన. మేడం సీనియర్ లైబ్రేరియన్, కొడుకులు డాక్టర్, ఇద్దరు కొడుకులు డాక్టర్లు, ఇద్దరు కోడలు డాక్టర్లు, మొత్తం డాక్టర్స్ ఫ్యామిలీ, 5 డాక్టర్లు. అంటే వెరీ సక్సెస్ఫుల్ ఫ్యామిలీ. నేను అదే చెప్తున్నా కదా, ఓన్లీ డబ్బులు అప్పులు అప్రతిష్టగా పోతే, నా కొడుకు చిన్న కొడుకు ఈజ్ ఏ ప్లాస్టిక్ సర్జన్, స్టేట్ ఫస్ట్ జనరల్లో మొదటి స్థానం వచ్చింది. హరీష్ రావు గారు బాబుతో మాట్లాడిచ్చాడు. మొన్న 1345 జాబ్స్ ఒకసారి ఇస్తే బాబుకు జాబ్ వచ్చింది. ఎంజిఎంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్లాస్టిక్ సర్జరీ. పెద్దబాబు ఇంటర్నేషనల్ మెమొరీ ఛాంపియన్, ఎంఎస్సి న్యూయార్క్ మెడికల్ కాలేజ్ చేసి మళ్ళీ ఇక్కడ వచ్చి మళ్ళీ ఎంఎస్సి అంటే WMS సూపర్ స్పెషాలిటీ. పెద్ద కోడలు MS గైనిక్, పెద్ద చదువు. చిన్న కోడలు సైకాట్రిస్ట్, హైలీ క్వాలిఫైడ్. నేను పీడియాట్రిషియన్. కానీ ఇంత అవమానాలు, ఇంత ఇదంతుంటే అనవసరంగా ఈ పాలిటిక్స్లోకి వచ్చామా అని ఎప్పుడు బాధపడలేదా? అంటే తప్పకుండా. ఎందుకోసం అంటే మనసు బంగారానికి వనే రావాలంటే నొప్పులలో ఎట్లా కాలుతుందో నా కూడా అట్లా కాలుతుంది 100%. అట్లాగే అన్ని బాధపడ్డా కూడా ఆ ఏదంటారు దాన్ని మెరుగు రావడం, నా పిల్లలు చదువు కావచ్చు, కుటుంబం కావచ్చు, సమాజంలో గుర్తింపు కావచ్చు, ఆ రకంగా ఉంది. ఎవరు ఆరోపణలు చేసినా, అపనిందలు వేసినా, ఎన్ని చేసినా కూడా మళ్ళీ చివరికి అప్పర్ హ్యాండ్లో రాజన్నే ఉంటాడు. చూద్దాం కాలం ఎట్లా ఉంటుంది. చివరి క్వశ్చన్, మీ చిరకాల ప్రత్యర్థి గురించి నేను కామెంట్ చేయలేకపోయినా, అడగలేకపోయినా, ఎందుకంటే అది లేదు, ఇంటర్వ్యూ ఉండదు. మీ చిరకాల అంటే ప్రత్యర్థిని మీరు నిన్న దాకా మిత్రులుగా ఒక పార్టీలో ఉండి మిత్రులుగా ఉన్నారు మీరు. అంటే ఇన్ ఫ్యూచర్లో అంటే కడియంతో మీరు ఇంకా ప్రత్యర్థిగానే ఉండాలనుకుంటున్నారా? నేను 2-3 సందర్భాలలో చెప్పాను. మీరేమో నేను బాధలు కష్టాలు అంటున్నారు, కానీ కడియం శ్రేయర్ కంటే నేనే సక్సెస్ఫుల్ పొలిటీషియన్ లేదా పబ్లిక్ లీడర్. వై? బికాస్ మీరు కనీతో కంపేర్ చేసుకోకండి సార్. చెప్తున్నా, ఎందుకు చెప్తున్నానంటే ఆయనతో కంపేర్ అంటున్నా, చిరకాల ప్రత్యర్థి అంటున్నారు కదా, ఆయన కంటే ముందు నేనే ఉప ముఖ్యమంత్రి కాగలిగిన. మా ఇద్దరికి డైరెక్ట్గా 4 సార్లు డైరెక్ట్ ఎలక్షన్ మా ఇద్దరి మధ్యలోనే. ఆయన 4445, 4112తో నా మీద 2 సార్లు ఆయన గెలిచాడు. నేను వారి మీద 12772, తర్వాత 33,000 మెజార్టీ తోటి ఆయన మీదనే గెలిచాను. తర్వాత ఆయన కంటే నాకంటే సీనియర్, నేను ఒప్పుకుంటా. ఆయన రాజకీయ నాయకుడు, నేను ప్రజానాయకుడిని. ఆయన కంటే ముందు కాకిలెక్క కలకాలంలో కాకుండా కోకిలెక్క కొన్నాళ్ళు నేనే ఉప ముఖ్యమంత్రి కూడా నేనే ముందు. తర్వాత వరుసగా 4 సార్లు నేనే గెలిచిన. ఆయన వరుసగా 4 సార్లు గెలవలేదు. అంటే ఇట్లా కంపేర్ చేసుకుంటే ప్రతి దాంట్లో మీకంటే ముందు మంత్రి, అదే మంత్రి వేరు, ఉప ముఖ్యమంత్రి కదా. ఉప ముఖ్యమంత్రి అప్పర్ గ్రేడ్ కదా. ఆయన నాకంటే ముందే పొలిటీషియన్ కూడా కదా. నాకంటే ముందే పొలిటీషియన్, నేను ఒప్పుకుంటున్నా కదా. ఆయనను ఈస్ ఎ గ్రేట్ పొలిటీషియన్. ఆయన గ్రేట్ పొలిటీషియన్ ఉన్నాడు, నేను అపోనెంట్ లీడర్ ఉన్నా కాబట్టి ఆయన చూసుకుంటూ ఆయనని మించి ఒక అపోనెంట్ కనుక 3000 సైన్యం, ఒక రాజు అనుకుందాం, 3000 సైన్యం ఉందనుకో, గెలిచేవాడు ఏమనుకుంటే 5000 సైన్యం కావాలి. కానీ ఆయన 50,000 సైన్యం ఉన్న నాయకుడు అప్పుడు నేనేమనుకుంటా 60,000 సైన్యం కావాలనుకుంటున్నాను. సో ఆ రకంగా ఫైట్ చేశాను కాబట్టి ఆ రకంగా గుర్తింపు వచ్చింది. ప్రజానాయకుడు
అలాగే కొన్ని ఏమంటారు అగ్రెసివ్ డిసిషన్స్ కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం అనేది ఆయన మీద అప్పరాయండి ఉండాలి, మళ్ళీ రెండోసారి గట్టిగా కొట్టాలి చూడని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టాం. రాజకీయ నాయకుడు ఎట్లుంటాడు, ఆయన రాజకీయ నాయకుడు ఎట్లుంటాడు అంటే రాంపూర్లో వంట వార్పు అవుతుంటే కడియం శ్రీహరి మాట్లాడతాడు, రాజయ్య కనుక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కనుక వచ్చేది ఉంటే నేను నామినేషన్ అయ్యాను, పోటీ కూడా నిలబడను, కానీ ఫస్ట్ నామినేషన్ మళ్ళీ ఆయనే చేసాడు. అంటే అది రాజకీయ నాయకుడు చేసే పని. అంటే నేను ప్రజానాయకుడు, నేను అనేది అట్లా. సో కాబట్టి మా ఇద్దరి మధ్యలో కంపేర్ చేసినప్పుడు ప్రతి దాంట్లో ఇప్పుడు నేను చెప్పినాను కూడా అప్పరే నేను వరుసగా 4 సార్లు చేయడంలో నేనే ఉన్నాను, అత్యధిక ఓట్లతో గెలవడం నేను, ఉప ముఖ్యమంత్రి గారు నేనే ఉన్నాను, త్యాగంలో నేనే ఉన్నాను, అనేక రకాలుగా వారి మీద అప్పరే. ముఖ్యమంత్రి పదవి మీ పదవి పీకేసి అదే పదవి కడియం శ్రీహరికి ఇచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తారు? ఎందుకంటే మీ చిరకాల పద్ధతి కాబట్టి. అదే చెప్తున్నా కదా, అదే ఒక ఉప ముఖ్యమంత్రి తీసి మళ్ళీ ఆయనకి ఇవ్వడం, మొన్న ఎమ్మెల్యే తీసి ఆయన ఎమ్మెల్సీ ఉన్నాక కూడా ఆయనకే ఇవ్వడం, ఆయన ఎట్లా అధినాయకులను ఏ రకంగా మభ్యపెట్టి మసిబూసి మారడిగాయ చేసి ఎదుటి వ్యక్తి మీద అంటే నా మీద విపరీతమైన అభండాలు అనేక రకాలుగా చెప్పేసి ఆయన అలా సక్సెస్ అవుతాడు. ఎందుకంటే ఆయన రాజకీయ నాయకుడు కాబట్టి. మీ ఉప ముఖ్యమంత్రి పోవడంలో ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంలో కృష్ణమాదిగా అన్నాడు, కడియం శ్రీహరికి ఇంత కక్కుర్తెందుకు, గుంట నక్క, మా రాజయ్య ఎంబడిపడి అప్పుడు ఉప ముఖ్యమంత్రి తీసుకుంటాడు, ఇప్పుడు ఎమ్మెల్యే తీసుకుంటాడా, ఆయన ఎందుకు ఇస్తానంటే కూడా వద్దానాలి. ఆయన సామాజిక స్పృహ కనుక ఉండేది ఉంటే ఇప్పుడు ఎమ్మెల్సీలు 2 బాయ్, ఆయన ఎమ్మెల్సీ ఉన్నా నీవు ఒకవేళ కేసీఆర్ కనుక ఇవ్వాలనుకుంటే ఎమ్మెల్సీతో నీకు మంత్రి పదవి రావాలి కదా, ఓన్లీ ఎమ్మెల్యేనే ఎందుకు? సో అంటే అక్కరాని అని చెప్పి పీకేసీ గారు ఓన్లీ కక్ష సాధింపు తప్ప వేరే ఏం లేదు. అందులో కొట్టొచ్చినట్టు కక్ష సాధింపు. ఆయనకు ఎమ్మెల్సీ ఉంటే ప్రోటోకాల్ ఉండే గణపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జి తీసుకుని ఆయన వచ్చినప్పుడు వస్తూనే ఉండే, పోయినప్పుడు పోతూనే ఉండే. మరి ఆయనకి ఏం అవసరం ఉన్నది ఎమ్మెల్సీ? ఏం జరుగుతుందని చివరగా గణపూర్ బీఆర్ఎస్ క్యాడర్కి ఏం చెప్తారు? ఎందుకంటే మీరు మీ మీద బలమైన ప్రధాన ఆరోపణ, మీరు పార్టీని మోసం చేసి వెళ్తున్నారు, పార్టీని చీట్ చేసి రాజయ్య కాంగ్రెస్లోకి వెళ్తున్నారు అనే వరకు మీరు ఏం చెప్తారు చివరిగా? సో బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ నేను ఎప్పుడు వాళ్ళను ఆ పార్టీ వ్యక్తుల లెక్క చూడలే. నా నియోజకవర్గమే నా దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు. ఆ పార్టీలో ఉన్నా ఈ పార్టీలో ఉన్నా కూడా అందరూ నా వాళ్ళే. గత ఇప్పుడు 2004 నుంచి 2014 కాంగ్రెస్ అధికారం అప్పుడున్నప్పుడు అన్ని రకాలుగా పనులు చేసింది నేనే. 2014 నుండి 2023 వరకు అన్ని పనులు చేసింది నేనే. ఏనాడు ఒక వ్యక్తి మీద, ఒక నాయకుడి మీద కక్ష సాధింపు లేదు, ఒకరిని అక్రమంగా కేసులు పెట్టియలేదు, ఎక్కడ భూదందాలు చేయలేదు, ఎవరికి భూదందాలు చేయలేదు. ఎవరికి సాధ్యం కాదు. మీరు బీఆర్ఎస్లో ఉండుకుంటూ కాంగ్రెస్ క్యాడర్ను కాపాడుకున్నారు. 100% నేను ఒప్పుకుంటాను. అంటే ఇప్పుడు మీరు బీఆర్ఎస్ మెయింటైన్ చేస్తారు, కాంగ్రెస్ మెయింటైన్ చేశారు. ఎస్, అంటే నేను వాళ్ళ పార్టీ వ్యక్తులు కూడా చూడలేదు, నా కుటుంబ సభ్యులు లెక్క చూశాను. గణపురం నియోజకవర్గమే నా దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అనే ఉద్దేశం ఏంటంటే వాళ్ళిద్దరిని కూడా కలుపుకొని నా వాళ్ళుగా చూసినా. రేపు నేను ఏ పార్టీలో జాయిన్ అయినా ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ నన్ను 2 చేతుల మొక్కుతారు, నన్ను ఎత్తుకుంటారు, నన్ను ఊరేగిస్తారు. రైట్. దళిత బంధులో మీరు బాగా డబ్బులు తీసుకున్నారు అనేది సీరియస్ ఆరోపణ డే 1 నుంచి వస్తున్నది. మీరు అనేక ప్లాట్ఫామ్లో ఆన్సర్ ఇచ్చారు. దళిత బంధు డబ్బులకు భయపడే మీరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు. ఇప్పుడు దళిత బంధులోనే లోపభూయిష్టంగా ఉన్నది. హుజురాబాద్లో ఉద్యోగస్తులకు కూడా ఇవ్వాలని చెప్పేసి 20,000 కుటుంబాలకు ఇవ్వడంతో అందరికి ఆశ పుట్టింది. సో ఇక్కడ రాజు దగ్గర ఐసు ముక్క తీసుకొని పోతే ఆఖరి వారికి ఏం మిగలదు అన్నట్టు నాకు 100నే ఇప్పటివరకు ఇచ్చినాయి, 100కి ఇచ్చేసినా అయిపోయింది. మళ్ళీ 100 మందికి ఇచ్చేసినా అయిపోయినాయి. ట్రాన్స్పరెంట్ అంటే ట్రాన్స్పరెంట్. ఆ 100 లిస్ట్ ఇస్తే తీసుకుపోయి వాళ్ళని అడగండి, ఎక్కడ చెప్తారు. మళ్ళీ తర్వాత జరిగిన 1100 మంది లిస్టు తయారు చేయాలన్నప్పుడు అబ్బా మొదటి వాళ్ళు వచ్చిన 10 లక్షలు వచ్చి ఎంత మంచిగా వచ్చినా అనేక రకాలుగా ఆశపడ్డారు. 1100 మందికి నాకు ఇంటి పేరు తెలవాలా, ఆధార్ కార్డు రావాలా, ఆ కులం తెలవాలా, సబ్ క్యాస్ట్ తెలవాలి, ఇవన్నీ తెలవాలంటే ఎవరి మీద ఆధారపడాలి? నేను మండలానికి అప్పచెప్తా, మండలమైన గ్రామానికి అప్పచెప్తాడు, గ్రామంలో సర్పంచ్ ఉంటాడు, గ్రామాధ్యక్షుడు, వాళ్ళందరూ ఇచ్చే 3-4 పేర్లకు వాడు 2-3 రోజులు తాగాలి, తినాలి, అదంతా జరిగింది. సో కాబట్టి కేసీఆర్ గారు అన్నమాట లేకపోతే బయట వాళ్ళు అన్నమాట, ఎవ్వరు కింది స్థాయిలో ఎవ్వరు అవినీతికి పాల్పడ్డా నాయకుడు బాధ్యత వహించాలి. సో ఎవరు ఎట్లా, సో ఆ రకంగా కేసీఆర్ అన్నాడు. నేను కూడా మీ గుండె మీద చెప్పగలుగుతారా దళిత బంధు పథకంలో నేను పైసా ముట్టలేదని? 100% అనేక రకాలుగా ఖర్చు పెట్టిన మాట వాస్తవం, ఆరోపణలు వచ్చిన మాట వాస్తవం, రకరకాల
రకాలుగా ప్రోగ్రాములు చేసిన మాట వాస్తవం. అక్కడ ఇక్కడ పెట్టిన లెక్కలు చూపించమంటే ఎవరు లెక్క చూస్తారు, ఇక్కడ చూస్తారు. కాబట్టి ఎవరు క్షేత్రస్థాయిలో ఎవరు తీసుకున్నా వారికి అన్ని కూడా పోతున్నాయి. సో ఎక్కడ కూడా అవినీతి జరగడానికి ఆస్కారం లేదు. రైట్. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలకి లేకపోతే కాంగ్రెస్ పార్టీ క్యాడర్కి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే నేను మీ పార్టీకి ఈ కారణంతో వస్తున్నా, అన్కండిషన్గా వస్తున్నా, లేకుంటే రేపు ఎంపీ పదవి కోసం వస్తున్నా, అట్లానే ఏమైనా చెప్తారా? కాంగ్రెస్ పార్టీకి రుణం తీర్చుకోవడానికి తెలంగాణ తెచ్చుకున్న దానికి మొన్నటిదాకా పనిచేసిన, ఇచ్చిన సోనియా గాంధీ కోసము రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనే పెద్ద లక్ష్యం కోసం కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నా. సోనియా గాంధీ ఇచ్చినందుకు రుణం తీర్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి వస్తున్నా. కాంగ్రెస్ శ్రేణులు కంటికి రెప్పలా కాపాడుకోవడానికి కాంగ్రెస్కి వస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజయ్య గారు.